సంఘ ప్రార్థన కొరకు అపోస్తుల కార్యము 12వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సంఘ ప్రార్థన కొరకు అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం ప్రభా తండ్రి. ఏదైనా సంఘ ప్రార్థనలోకి చేరుటకు ప్రభా తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు ఎనలేని వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. నూతన సంవత్సరం ప్రభా తండ్రి నీ సన్నిధిలో చేరి ప్రభా తండ్రి సంఘం కొరకు ప్రభా తండ్రి మేము ఏ విధంగా ప్రార్థించాలో ప్రభా తండ్రి మీరే ప్రభా తండ్రి నేర్పించండి. ప్రభా నా సొంత తలంపులు ప్రభా తండ్రి నా జ్ఞానం చొప్పున కాకుండా ప్రభా తండ్రి నీవే సహాయం దయచేయండి. ప్రభా తండ్రి నీవే ప్రభా తండ్రి ఈ కూడికి ఆదించేంతవరకు అధ్యక్షత వహించండి. ప్రభా తండ్రి ఇప్పటి వరకు పాటల ద్వారా ప్రభా నీకు మహిమ పొందినప్పుడు నీకు వందనము స్తోత్రం చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని ప్రభా తండ్రి నీ చేతికి అప్పగించుకుంటూ మా కొరకు తగిన ప్రభు యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఇక్కడ చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 5వ వచనం చూసుకున్నట్లయితే పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచూ ఉండెను. మనకి తెలుసు ఈ రోజుల్లో మనకంటే చాలా వాక్యాలు పాత రోజుల్లో అయితే ఎలా ఉంటుందంటే జ్ఞానం తెలియనప్పుడు ఎవరో ఒకరి ఇద్దరు చెప్తూ ఉండేవాళ్ళు. ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ బాగా వచ్చిన తర్వాత సెల్ ఫోన్ పరిజ్ఞానం పెరిగిన తర్వాత ఏంటంటే అనేక వాక్యాలు మనం వింటూ వస్తున్నాం. ఏది కరెక్టు ఏది రాంగ్ అంటే వాక్యం మీద కన్నా కానీ ఏది కరెక్టు ఏది రాంగ్ అనే దాని మీదకే ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది. ఎవరు వాక్యం బోధించే వాళ్ళు ఉన్నప్పటికీ ఏం చెప్పుకుంటూ ఉంటారంటే ఎవరు దేవుడికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఏం చెప్పుకుంటూ వస్తారంటే మేము చెప్పేదే కరెక్ట్ అని చెప్పుకుంటూ వస్తారు. బట్ మనం ఈరోజు అయితే మనం ఏం చూసుకోబోతుంటే సంఘ ప్రార్థన. మనం చాలా వరకు ప్రార్థన చూసుకుంటూ వచ్చాము. ఈరోజు మనం చేరి వచ్చింది ఏంటంటే సంఘ ప్రార్థన. మనకి తెలుసున్న మటుకు 2 రకాలైన ప్రార్థన ఉంటుంది. ఒకటి ఏంటంటే వ్యక్తిగతమైన ప్రార్థన, రెండోది ఏంటంటే సంఘ ప్రార్థన. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు సంఘము అంటే ఏంటి, సంఘ ప్రార్థన ఎలా చేస్తాం, వ్యక్తిగత ప్రార్థనలో మనం ఎలా చేస్తాం. మనం ఎప్పుడు మన వాడుక భాష చొప్పున వారు అత్యాసక్తితో మనకి ప్రార్థనగానే ఏం గుర్తుకొస్తుందంటే మత్తయి సువార్తలో అన్యాయస్తుడైన న్యాయవంతుడు ఆ విధవరాలు గుర్తుకొస్తూ ఉంటుంది. ఏం చెప్పుకుంటూ ఉంటామంటే ప్రతిసారి మనము అతడు అన్యాయస్తుడు, ఆమె ఏం చేసిందంటే విడవక గోజాడింది. కాబట్టి మనం కూడా ప్రార్థనలు ఎలా ఉండాలంటే దేవుడి కొరకు దేవుడు న్యాయవంతుడు కాబట్టి దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలంటే విడవక దేవుణ్ణి అడిగేవారుగా, అంటే అడగడం మీన్స్ ప్రార్థించేవారుగా ఉండాలి అని చెప్పుకుంటూ అంటే పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తాము. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటి అంటే చెప్పుకున్నాం కదా ఇది సంఘ ప్రార్థన కాబట్టి ఇక్కడ వ్యక్తిగతానికి తావు అనేది ఉండదు. వ్యక్తిగతము అంటే ఆమె దేని గురించి ప్రార్థిస్తూ వచ్చింది, పేద విధవరాలంటే తనకి న్యాయం తీర్చమని ప్రార్థిస్తూ వచ్చింది. మన సంఘంలో మనకి న్యాయం తీర్చమని ఇది సంఘ ప్రార్థన కాబట్టి మనం పలు సందర్భాల్లో వింటూ వస్తుంటాం అనమాట. పేద విధవరాల గురించి, ఆ తర్వాత పరిశ్రయుడు వాళ్ళు దేవుడి సన్నిధిలో చేరి నేను పాప నీ ముందు నిలబడకైనానో ప్రభాలేదు అలా ఎగ్జాంపుల్స్ వినుకుంటూ వస్తాం. అవి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే అది వ్యక్తిగత ప్రార్థన. సంఘ ప్రార్థనకి వ్యక్తిగత ప్రార్థనకి చాలా అంటే చాలా డిఫరెన్స్, అసలు రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. వ్యక్తిగత ప్రార్థన మనం దేనికోసం చేసుకుంటామంటే మనం ఆత్మీయంగా బలపడటకు. మీకు తెలుసు, మనకు తెలుస్తూ ఉంటారు, మనకు వచ్చిన ఫాస్టర్ గారు కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. ఏ చివరిలో అందరికీ వాడుగా ఒకటి చెప్తూ ఉంటారు, మీ ప్రార్థనలో ఏం చేయాలి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ ప్రార్థన, సంఘ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన అంటే వ్యక్తిగత ప్రార్థనలో ఇప్పుడు మనం తెలుసుకోవాలి అది సంఘ ప్రార్థనలో చేయాలా వ్యక్తిగత ప్రార్థనలో చేయాలనేది మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకుందాం. సంఘము అనగా మొదటగా ఇది సంఘ ప్రార్థన కాబట్టి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సంఘము అంటే ఏంటి, సంఘంలో ఎటువంటి ప్రార్థన చేయాలి. సంఘము అనగా మనం చూసుకున్నట్లయితే చూడండి
అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం మనం చూసుకున్నట్లయితే, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుకుందాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు. చాలంతే. సంఘము అనగా దేవుడు ఏం చేశాడు? తన స్వరక్తమిచ్చి మనల్ని ఏం చేశాడు దేవుడు? అక్కడ చాలా స్పష్టంగా రాసిన, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. దేవుడు ఏం చేశాడంటే తన స్వరక్తం ఇచ్చాడు. మనకి చాలా వరకు ఇది కొత్త నిబంధన. కొత్త నిబంధనలో తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘము. కానీ మనకి పాత నిబంధనలో ఒక సంఘం ఉంటుంది. ఏంటి అంటే, అబ్రహాముకు దేవుడు ఏమిచ్చాడు? ఒక వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం బట్టి దేవుని సంఘం ఎవరు అంటే, దేవుని సంఘము అంటే ఎవరంటే తన స్వరక్తం ఇచ్చిన సంపాదించుకున్నాడు అంటే దేవుని ప్రజలు. పాత నిబంధనలో దేవుడి ప్రజలు ఎవరు? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుని ప్రజలు ఎవరు? ఇజ్రాయేలీలు. మనకి చాలా స్పష్టంగా తెలుసు, పాత నిబంధన మొత్తం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే శరీరానికి సాదృశ్యంగా ఉంది. కొత్త నిబంధన మొత్తం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఆత్మకి సాదృశ్యంగా ఉంది. మనం పాత నిబంధనలో మనకి తెలుసు, పాత నిబంధనలో మొత్తం ఏం చేసిన ఇజ్రాయేలీలు పలు సందర్భాల్లో దేవుడు మర్చిపోయి వస్తున్నారు. కానీ పలు సందర్భాల్లో ఇజ్రాయేల్ ఒక్కొక్కరిని లేపుట ద్వారా ఏం చేస్తూ వచ్చారు? తప్పిపోతున్న ఇజ్రాయేల్ని ఏం చేసుకుంటూ వచ్చారు? సమకూరుస్తూ వచ్చారు. చాలా సందర్భాలు మీకు తెలుసు, కూర్చున్న వారికి కూడా. కానీ ఒక చిన్న 2-3 సందర్భాలు చూసుకొని ఇప్పుడు దేని గురించి చెప్పుకుంటున్నామంటే పాత నిబంధన సంఘం. పాత నిబంధన అంటే దేని గురించి ఉంటుంది? శరీరం గురించి. ఇప్పుడు మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో అది ఆ ప్రార్థన పాత నిబంధనకు సంబంధించిన శరీర ప్రార్థన, లేకపోతే కొత్త నిబంధనకు సంబంధించి తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ప్రార్థన అనేది ఒక్కసారి మనల్ని పరీక్షించుకొని మనం ప్రార్థనలోకి ప్రవేశించే వారంగా ఉన్నాం. 2-3 వాక్యాలు చూసుకుందాం. మొదటిగా ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం చూసుకుంటే ఇది వ్యక్తిగత ప్రార్థన. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం చూసుకున్నట్లయితే, ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను. ఇక్కడ ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఇది వ్యక్తిగతమైన ప్రార్థన, సంఘ ప్రార్థన అంటే వ్యక్తిగతమైన ప్రార్థన. మనం బైబిల్లో చాలా వరకు ఎక్కువ వ్యక్తిగతమైన ప్రార్థనలు చూస్తూ ఉంటాము. ఇక్కడ ఇస్సాకును చూసాము. ఇస్సాకు భార్యకి ఏమీ లేదు, గర్భం లేదు. కాబట్టి దేవుని ప్రార్థిస్తే ఏమొచ్చింది? గర్భము. మనం పలు సందర్భాల్లో మనకి మనవలు వస్తూ ఉంటాయన్నమాట. ఏ మనవలు వస్తూ ఉంటాయన్నమాట అంటే గర్భఫలం దయచేయి ప్రభువా. మరి గర్భఫలం దయచేయి ప్రభువా అనగానే ఇది శరీరమైన ప్రార్థన అవుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, గర్భఫలం దయచేయి ప్రభువా అని అడగడం రైటా రాంగా? ఇది శరీరం కాబట్టి తప్పు అనలేము. ముందు ఏం తెలుసుకోవాలంటే సంఘము అనగా సంఘం ఎందుకొరకు ప్రార్థిస్తుందో తెలుసుకుంటే ఏది తప్పో ఏది ఒప్పు అనేది మనము తెలుసుకోగలుగుతాం. టకామని ఇక్కడ గర్భఫలము అనగానే ఇది శరీరం అని కొట్టి పడేయలేము. కానీ మనం ముందుకు వెళ్దాం. అలానే ఇస్సాకు కాకుండా మనకి ఇంకోటికో తెలుసు. మనకి అదే ఆదికాండంలో చూద్దాం. ఇంకొక వచనం చూసుకుంటూ వద్దాం. అబ్రహాము లోతు విషయంలో మనకు తెలుసు కదా. అబ్రహాము దేవుడికి ప్రార్థన చేస్తూ వస్తాడు. దేని గురించి ప్రార్థన చేస్తూ వస్తాడు? లోతు ప్రాణాల గురించి ప్రార్థన చేస్తూ వస్తాడు. సొదొమ గొమొరాలో ఎంతమంది నీతిమంతులు, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు అబ్రహాము? స్టార్ట్ చేసిన తర్వాత చివరికి దేవుడి వద్ద గోజారి లోతు విషయం దగ్గర దేవుడికి అర్థమవుద్ది. దేవుడికి అన్నీ తెలిసినవాడు కాబట్టి ఇవన్నీ దేనికి వస్తాయంటే వ్యక్తిగత ప్రార్థనలు. మరి వ్యక్తిగత ప్రార్థనలు ఇవి చేయొచ్చా చేయకూడదు అనేది మనకు ముగింపులో తెలుస్తుంది. ముగింపులో తెలుస్తుంటే అసలు సంఘము అంటే ఏంటి, సంఘము దేని కొరకు ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థనలో గర్భఫలం అనేది ఉంటుందా, ఆ ప్రార్థనలో ఎదుటివారి ప్రాణము, ఇప్పుడు లోతు నీతిమంతుడు కనుక నీతిమంతుడు ప్రాణం కాపాడడానికే అబ్రహాం ప్రార్థన చేశాడు. అది రైటా రాంగా అనేది మనము చివరిలో చూసుకుంటాం. చివరి మన ఆన్సర్ వచ్చినప్పుడు ఇవన్నీ మనకు తెలుస్తుంది. మనం చేసే ప్రార్థన, సంఘ ప్రార్థన, మనం చేయవలసిన విధానం అదో కాదో మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటూ వచ్చాము, 2 ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ వచ్చాము. ఇస్సాకును చూసుకుంటూ వచ్చాము, అబ్రహామును చూసుకుంటూ వచ్చాము. వాళ్ళిద్దరూ వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. కానీ దేవుని ప్రజలు ఎవరు? దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం బట్టి దేవుని ప్రజలు ఎవరు?
దేవుని ప్రజలు అనగా ఇప్పుడు మన అందరం ఎవరు? దేవుడు తన సురక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘము. అంటే ఇప్పుడు దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం బట్టి దేవుని పిల్లలందరూ ఎవరు? ఇజ్రాయేలీలు. అంటే పాత నిబంధన ప్రకారం ఇజ్రాయేలీలు ఎవరు? దేవుని యొక్క సంఘము. పలు సందర్భాల్లో కూడా రాయబడుతూ వచ్చింది బైబిల్లో దేవుని సంఘము. ఇజ్రాయేలీలు అందరూ ఎవరు అంటే దేవుని సంఘము. మనం చూసుకున్నట్లయితే మోషే చాలాసార్లు ఇజ్రాయేలీలు గతి తప్పి వాళ్ళ ప్రవర్తనను బట్టి దేవుణ్ణి మర్చిపోయి ప్రవర్తించినప్పుడు మోషే చాలాసార్లు ప్రార్థించారు వాళ్ళ కొరకు. ఎవరి కొరకు ప్రార్థించారు? మోషే మన్నా కొరకు ప్రార్థించాడు. మోషే దేవుడు అక్కడ ఇజ్రాయేలీలకి ఇజ్రాయేలీలకి ఏవైతే కొరతలు ఉన్నాయో ప్రతిసారి ఇజ్రాయేలీలు మోషే మీద సనుక్కుంటూ ఉంటారు. మా నాన్న మేము ఐగుప్తుల దగ్గర బతుకుతూ ఉంటే నువ్వు మమ్మల్ని తీసుకొచ్చావు, ఈ అరణ్యంలో మమ్మల్ని ఏం చేద్దామని తీసుకొచ్చావు? సంహరిద్దామని తీసుకొచ్చావు అని సరుకున్న ప్రతిసారి మోషే ఏం చేసేవాడు? దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు, ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన ద్వారా పొందుతూ వచ్చాడు. అక్కడ వాళ్ళందరూ దేవుడి ప్రజలు అనగా దేవుడు సురక్తం సొంత ప్రజలు కాబట్టి అదొక సంఘము. ఆ సంఘానికి మోషే ప్రార్థన చేస్తూ ఉండే చాలా సందర్భాలు. మోషే గురించి అయితే అసలు ఐగుప్తు నుంచి అరణ్య ప్రాంతంలో చేరేంత వరకు ప్రార్థన ద్వారా అన్నీ పొందినట్టు చూస్తూ ఉంటాం మనం. చూద్దాం ఒక్క సందర్భంలో. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8వ వచనం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8వ వచనం మనం చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి, అవన్నీ ప్రస్తావించబోట్లేదు, కానీ ఒక వచనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. 21వ అధ్యాయం 8వ వచనం చూసుకున్నట్లయితే, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చును. అక్కడ సందర్భం మనందరికీ తెలిసిందే. వాళ్ళు ప్రయాణం అవుతున్నప్పుడు వాళ్ళని ఏం చేస్తుంటే సర్పములు కాటేస్తున్నమాట. ఇంకా వాళ్ళు ప్రాణం విడుస్తున్నప్పుడు అప్పుడు మోషే కూడా చాలాసార్లు దేవుడితో పోరాడాడు. ప్రభువా వీరు నీ ప్రజలు, ప్రభువా వీరు తెలియక చేశారు అని చూసినప్పుడు దేవుడు ఒక సర్పాన్ని ఏర్పాడు. ఆ సర్పం కలిసి ఎవరైతే తీరి చూస్తారో వాళ్ళ ప్రాణాలు ఏమవుతాయి? కాపాడుతూ ఉంటాయి. ఇప్పుడు మోషే ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? తన సంఘం గురించి ప్రార్థన చేస్తున్నారు. సంఘం గురించి ఇక్కడ వ్యక్తిగత ప్రార్థన ఇద్దరం చూసాం, ఇస్సాకును చూసాం, అబ్రహామును చూసాం. అక్కడ ఏ ప్రార్థన ఉందంటే వ్యక్తిగత ప్రార్థన. ఇప్పుడు మోషే ఎవడు అంటే నాయకుడు. ఆ మోషే నాయకుడు ఎవరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాడంటే ఇజ్రాయేలీల ప్రజలు అనగా సంఘము. ఆ సంఘానికి ఏం కలుగుతూ వచ్చింది అంటే క్షేమము. ఇప్పుడు పాము ద్వారా ఏముంది? పాము కరిస్తే ఏమవుతుంది? చనిపోతారు. చనిపోకుండా వాళ్ళకి ఏం జరిగింది? క్షేమము. ఆ తర్వాత ఆ క్షేమంతో పాటు వాళ్ళు అభివృద్ధి కూడా పొందుతూ వస్తారు. ఎలా అంటే చూద్దాం నెక్స్ట్. తర్వాత మనం ఒకటి చూస్తున్నాం, మోషే చాలా చేశాడు, ప్రార్థన ద్వారా చాలా పొందారు. మోషే ద్వారా ఒక చూసాం. తర్వాత ఇంకోటి చూద్దాం. మొదటి సమూయేలు 7వ అధ్యాయం 8వ వచనం చూసుకున్నట్లయితే, దానికన్నా ముందు యెహోషువ చూద్దాం. 10వ అధ్యాయం 12వ వచనం. అమోరీల దంగ అప్పుడు జరిగిన సందర్భంలో అది. యెహోషువ 10వ అధ్యాయం 12వ వచనం. మనం అక్కడ చదువుకున్నట్లయితే దేవుడు తన సంఘానికి అంటే ప్రార్థన ద్వారా సంఘానికి ఎలా ఉపయోగపడ్డాడు అనేది మనం చూసుకోవచ్చు. యెహోవా ఇజ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇజ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. అక్కడ మనకి ఏం జరిగిందో కూడా తెలుసు. యుద్ధం జరిగే అంతవరకు ఏమేమి స్తంభించిపోయాయి? సూర్యుడు, చంద్రుడు. ఎవరి కోసం? అమోరీలు. అలా జరగకపోతే ఏమవుతుంది? అక్కడ ఇజ్రాయేలీ ప్రజలు ఓడిపోతారు, అమోరీలు ప్రజలు గెలుస్తారు. కాబట్టి అక్కడ ఏం చేశాడంటే మనకి యెహోషువ ఏం చేసుకుంటూ వచ్చాడంటే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. దాని ద్వారా సంఘానికి ఏం కలిగింది అంటే విజయం కలిగింది. తర్వాత ఇంకోటి చూసుకుందాం. ఇంకోటి ఏంటంటే మొదటి సమూయేలు 7వ అధ్యాయం 8వ వచనం. అక్కడ ఫిలిస్తీయుల గురించి చూసుకుంటాం. అంటే ప్రతి ఒక్క అధ్యాయానికి ఇజ్రాయేలీలు అంటే దేవుడు సంఘానికి ఉన్న వాళ్ళు ఏం చేస్తూ వస్తున్నారు? తప్పిపోతూ వస్తున్నారు. దేవుడు ఏం చేస్తున్నారు? ప్రార్థన ద్వారా సమకూరుస్తూ వస్తున్నట్టుగా మనం చూస్తాం. మొదటి సమూయేలు 7వ అధ్యాయం 8వ వచనం చూసుకున్నట్లయితే, మొదటి సమూయేలు 7వ అధ్యాయం 8వ వచనం మనం చూసుకున్నట్లయితే, మన దేవుడైన యెహోవా ఫిలిస్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మన కొరకు ప్రార్థన చేయుట
మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. ఈ సందర్భంలో కూడా ప్రార్థన చేస్తే మానేస్తే ఏమవుద్ది? ఫిలిప్తీ చేతిలో ఇజ్రాయేలీలు ఓడిపోతారు. ఇక్కడ 3 సందర్భాలు చూసుకుంటూ వచ్చాం. మొదటి సందర్భం ఐగుప్తిలో నుంచి ఇజ్రాయేల్ని తోడుకొచ్చిన మోషే గారు ప్రార్థన చూసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత యెహోషువ గురించి చూసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత ఇప్పుడు ఏం చూసుకుంటూ వచ్చాం? మొదటి సమూయేలులో ఫిలిప్తీయులు వీళ్ళ చేతులు కూడా ఏమవుతారు? ఓడిపోతారు. ఇంకొకటి కూడా చూసుకుంటూ మనం ముందుకెళ్దాం. మొదటి రాజులు 18వ అధ్యాయం 8వ వచనం. ఆహాబు. మొదటి రాజులు మన ప్రతి ఒక్క అధ్యాయంలో చూసుకున్నట్టయితే దేవుడు ప్రజలు అనగా దేవుడు సంఘము అని చెప్పుకున్న ప్రతిసారి వాళ్ళు తప్పిపోతూనే ఉన్నారు. దేవుడు ఎవరో ఒకళ్ళ ద్వారా ఏర్పరచుకొని, మొదటి మోషే ద్వారా, తర్వాత సమూయేలు ద్వారా, ఆ తర్వాత చూద్దాం ఇప్పుడు ఆహాబు ద్వారా. మొదటి రాజులు 18వ అధ్యాయం 38వ వచనం చూసుకున్నట్లయితే, అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమున నీళ్లను ఆరిపోజేసును. అక్కడ మనకి చాలా ఆ అధ్యాయం మొత్తం చదువుకున్నట్లయితే తెలుసు. వాళ్ళు ఏం చేశారంటే, ఇజ్రాయేలీ ప్రజలు అంటే ఎవరైతే దేవుడు సంఘము అని పిలువబడుతున్న వారు నిజమైన దేవుడు యెహోవా దేవుణ్ణి మరచి వాళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారంటే బలిపీఠాలు కట్టించుకుంటూ వచ్చారు. ఆ బలిపీఠాలు కట్టించుకుంటూ వచ్చినప్పుడు ఆహాబు, మనకి అక్కడ చూస్తే ఆ రాజు ఆహాబుని పిలిచినప్పుడు ఆహాబు కూడా భయపడిపోతాడు అనమాట. ఎందుకు? ఆ రాజు ఆహాబుని ఏం చేస్తాడని, ఒకవేళ చంపేస్తాడేమని భయపడ్డాడు. కానీ అక్కడ ఏం జరిగింది అంటే, ఆ ఇజ్రాయేలీ ప్రజలు మళ్ళీ దేవుడి వైపు మళ్లించడం కొరకు అక్కడ ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఆ ప్రజలందరూ ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి దేవుడికి ప్రార్థించారు. వాళ్ళ దేవుడికి ప్రార్థించారు. ఏ బొమ్మలకు ప్రార్థించినప్పుడు అక్కడ ఏమీ జరగదు. ఎప్పుడైతే ఆహాబు వచ్చి ప్రార్థన చేయగానే ఏం జరుగుతుంది? ఆకాశం నుంచి అగ్ని వచ్చి అది మొత్తం బలిపీఠం మీద పడి అది దేవుడికి బలి అయినట్లు మనం చూసుకుంటూ వచ్చాం. ఇక్కడ 4 సందర్భాలు చూసుకుంటూ వచ్చాం. మొదటిగా మనం ఆదికాండం చూసుకున్నాం. అక్కడ ఏం చూసుకుంటే వ్యక్తిగత ప్రార్థన గురించి ఇస్సాకు గురించి చూసుకున్నాము, అబ్రహాం గురించి చూసుకున్నాము. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే వ్యక్తిగత ప్రార్థన చేశారు. అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటూ వచ్చాను. ఏంటంటే, వ్యక్తిగత ప్రార్థన పిల్లల కొరకు చేయడం కరెక్టా? రెండోది, నీతివంతుల కోసమైనా వ్యక్తిగత ప్రార్థనలో మనం గుర్తు చేసుకోవడం కరెక్టా? మరి ఇప్పుడు మన సంఘ ప్రార్థనకు చేరి ఉండగా పాత నిబంధనలో సంఘము అనగా ఎవరంటే దేవుని ప్రజలు అనగా ఇజ్రాయేలీలు. అక్కడ ఒక 4 సందర్భాలు చూసుకుంటూ వచ్చాము. మోషే దగ్గర చూసుకుంటూ వచ్చాము, మొదటి సమూయేలు చూసుకుంటూ వచ్చాము, యెహోషువ చూసుకుంటూ వచ్చాము, మొదటి రాజులు ఆహాబు చూసుకుంటూ వచ్చాము. పలు సందర్భాల్లో దేవుని సంఘము అనగా ఇజ్రాయేలీ ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే దేవుడిని మరచి వాళ్ళు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా దేవుడు ఎవరో ఒకరు నిలబెట్టుకోవడం, వాళ్ళ ద్వారా వాళ్ళ ప్రజలను ఏం చేసుకుంటూ వచ్చారు? సంఘాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. దిస్ ఈజ్ అబౌట్ ఓల్డ్ పాత నిబంధన అంటే శరీరానికి సాదృశ్యమైన నిబంధన. మన కొత్త నిబంధన ప్రకారం మనం మొదటి వచనం చూసుకుంటూ వచ్చాం. సంఘము అనగా ఎవరు అంటే ఎవరైతే క్రీస్తు, ఒకసారి మళ్ళీ చదువుకుందాం. సంఘము అనగా క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం మనం చూసుకున్నట్లయితే, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం చూసుకున్నట్లయితే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ, ఇంతవరకు చాలు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఇప్పుడు సంఘము అనగా ఎవరు అంటే ఇజ్రాయేలీలు కారు. ఎవరైతే తన స్వరక్తం ఇచ్చి దేవుడి రక్తాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి కల్వరిలో ఆయన రక్తము మన ప్రతి ఒక్క పాపం కొరకని మనం మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్లే మనందరం ఎవరు అంటే సంఘము. ఇక్కడ చేర్చబడిన వారు ఎవరైతే ఒప్పుకున్నట్లయితే మనందరం సంఘముగా చేర్చబడ్డాము. రెండవదిగా చదువుకుందాం. మొదటి కొరింథీయులు 1వ అధ్యాయం 2వ వచనం చూసుకున్నట్లయితే, అపొస్తలుడైన పౌలు వారు కొరింథీ సంఘానికి రాసుకుంటూ మొదటి అధ్యాయం 2వ వచనం చూసుకున్నట్లయితే, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందున్న పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారికిని, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు. సంఘము అనగా ఎవరు? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారికిని. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సంఘము అనగా తన స్వరక్తం ఇచ్చి కొన్నట్టు. రెండు వాళ్ళు ఎవరంటే పరిశుద్ధుగా ఉండటకు పిలువబడిన వారు. వీళ్ళందరూ ఎవరంటే ఇప్పుడు ఈ సంఘంలో ఉన్న అందరూ ఎవరంటే
దేవుడు తన రక్తం ఇచ్చి కొన్నటువంటి వారు. రెండవది పరిశుద్ధులుగా ఉన్నట్టుకు మీరు ఎప్పుడైనా అపోస్తలుడైన పౌలు వారు రాసుకుంటూ వస్తారు. పౌలు గారు రాసిన ప్రతి ఒక్క పత్రిక మీరు మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. గమనించుకున్నట్లయితే వాళ్ళ ప్రార్థన కొరకు ఏ సంఘానికైతే పౌలు వారు పత్రిక రాస్తారో ఆ సంఘంలో పౌలు వారు మెన్షన్ చేసేది ఏంటంటే ఆయన వారు చేసిన ప్రార్థనలను బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాడై ఉంటాడు. అపోస్తలుడైన పౌలు వారు ఏ సంఘానికి రాసినా కానీ ఆ పత్రికలో ఆ సంఘం వారు పౌలు గారి గురించి ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేసినందుకు గాను అపోస్తలుడైన పౌలు వారు సంఘానికి ఏం చెప్పుకుంటూ వచ్చంటే కృతజ్ఞత. ఇప్పుడు సంఘం ఎవరి గురించి ప్రార్థన చేస్తుంది? అపోస్తలుడైన పౌలు గారి గురించి ప్రార్థన చేస్తుంది. మొదటిగా మన అంశం ప్రకారం చూసుకుంటే అయితే అక్కడ వారు అత్యాసక్తితో ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారు? పేతురు గురించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మనం ముందుకెళ్దాం. 1 కొరింథీయులు 12వ అధ్యాయం 28వ వచనం చూసుకున్నట్లయితే 1 కొరింథీ 12వ అధ్యాయం 28వ వచనం చూసుకున్నట్లయితే 12వ అధ్యాయం 28వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ మనం కొన్ని చూస్తామన్నమాట. మరియు దేవుడి సంఘంలో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుత కార్యములు చేయువారిగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వము చేయువారిగాను, కొందరి నానా భాషలు మాట్లాడేవారిగాను నియమించెను. ఇప్పుడు సంఘంలో ఎవరెవరున్నారు? కృపావరములు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రభు రక్తంలో పాలుభాగస్తులు అయితే వాళ్ళ సంఘమై ఉన్నారు. ఎవరైతే పరిశుద్ధంగా ఉన్నారో వాళ్ళకి ఏమున్నాయంటే ప్రతి ఒక్కరికి, దేవుని విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఏముంది? కృపావరము. ఇప్పుడు సంఘం ఇద్దరి గురించి ప్రార్థించినట్టుగా మనం చూస్తూ వచ్చాం. ఎవరి గురించి చూస్తూ వచ్చామంటే అపోస్తలుడైన పౌలు వారు, అపోస్తలుడైన పేతురు వారి గురించి చూసుకుంటాం. ఎందుకు పౌలు గారి గురించే ప్రార్థన చేయాలి? ఎందుకు పేతురు గారి గురించి ప్రార్థన చేయాలి? మన పాత నిబంధనలు 2 క్వశ్చన్ మార్కులు పెట్టుకోం. గర్భఫలం గురించి ప్రార్థన చేయొచ్చా? రెండవది ఎవరైనా విశ్వాస గురించి మన సంఘంలో ప్రార్థన చేయొచ్చా అనే దానికి మనం ఆన్సర్ కోసం మనం ముందుకెళ్తున్నాం. చూడండి, మనకు 1 కొరింథీయులు 14వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి వారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. ఇక్కడ మనం జాగ్రత్తగా విన్నట్లయితే ఇక్కడ ఒక ఆన్సర్ వచ్చింది మనకి. మీరు ఆత్మ సంబంధమైన వరములు విషయమై ఆసక్తిగా గలవారు గనక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయడి. మనకి ఏ వరములు కలిగి ఉన్నాయి? ఆత్మ సంబంధమైన వరములు కలిగి ఉన్నాయి. ఆ వరములు ఏం కలగాలంట? సంఘమునికి క్షేమం కలగాలి, అభివృద్ధి కలగాలి. ఇప్పుడు మనం చేసే ప్రార్థన, మనం దేని గురించి అయితే ప్రార్థన చేస్తామో, ఇందాక మనం చెప్పుకున్నాము ఇస్సాకు రెబ్కా గురించి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏమైనా గర్భఫలం గురించి. ఇప్పుడు మనం గర్భఫలం గురించి ఎవరి గురించి అయినా ప్రార్థన చేసినప్పుడు ఆ గర్భం ఫలించడం ద్వారా నీ సంఘానికి ఏం కలుగుతుంది? క్షేమం కానీ అభివృద్ధి కలుగుతుంది. కానీ నువ్వు విశ్వసిస్తే, అదేంటి బ్రదర్ నేనెవరో విశ్వసించడానికంటే అపోస్తలుడైన పౌలు వారు ఒక సందర్భంలో గట్టిగా చెప్తారు, నువ్వు న్యాయం చాలామంది మనం ఎస్కేప్ అవుతూ ఉంటామన్నమాట. ఏమైనా ఎస్కేప్ అవుతూ ఉంటామంటే హూ యామ్ ఐ టు గివ్ ద జస్టిస్, న్యాయం తీర్చుటకు నేను ఎవడిని? పౌలు వారు కరాఖండంగా చెప్తుంటారు. మనము న్యాయం తీర్చచ్చా అంటే పౌలు వారు కొన్ని సందర్భాల్లో చెప్తారు, వాక్యాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు? న్యాయాన్ని తీర్చచ్చు. ఇప్పుడు ఇస్సాకు రెబ్కా గురించి గర్భఫలం గురించి ప్రార్థన చేసిన పాత నిబంధనలో కరెక్ట్ అయితే, కొత్త నిబంధనలో మన గర్భఫలం గురించి ప్రార్థన చేయడం కరెక్టా కాదా అనేది అది మన మనస్సాక్షికి. ఇప్పుడు సంఘంలో ఉన్న నీకు బైబిల్ జ్ఞానాన్ని బట్టి నువ్వు గర్భఫలం గురించి ప్రార్థన చేసినట్లయితే ఆ గర్భఫలం సంఘానికి ఏమి ఉండాలి? క్షేమం ఉండాలి. ఆ తర్వాత ఏమి ఉండాలి? అభివృద్ధి ఉండాలి. ఆ కృపావరమును బట్టి, ఇప్పుడు కృపావరములు ఉంటాయి. ఆ కృపావరంలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. ఒకరి పనిలో ఒకరు వేలు పెట్టకూడదు. చాలా స్పష్టంగా వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది. దేవుడు మనం బాప్తిసం పొందినప్పుడు కృపావరమును కలిగి ఉన్నాం. అందరూ కృపావరం కలిగి ఉన్నాం. ఆ కృపావరములు ఏం చేయాలి? వర్ధిల్లునట్లు ఏం చేయాలి? కృపావరాలు వర్ధిల్లడం. కృపావరాలు వర్ధిల్లడం అంటే ఏంటంటే మనకు తెలుసు. అపొస్తలుడైన పౌలు వారు పూర్వస్థితి మన అందరికీ తెలుసు. పౌలు ఏం చేస్తూ వచ్చాడంటే అసలు దేవుడు ప్రజలను ఏం చేసుకుంటూ వచ్చాడు? పౌలు గారు సంహరిస్తూ వచ్చాడు. మళ్ళీ అటువంటి పౌలు వారిని కొన్ని సంఘాలు, బైబిల్లో ఉన్న అన్ని సంఘాలు పౌలు గారి గురించి ప్రార్థన చేస్తూ వచ్చాయి. ఎప్పుడు? పౌలు దేవుడు ఎరుగున స్థితిలో ఉన్నప్పుడు ఏం చేసుకుంటూ వచ్చాడంటే దేవుని ప్రజల్ని సంహరిస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే దేవుడిని తెలుసుకున్న తర్వాత, ఆయన నిజమైన దేవుడు అని తెలుసుకున్న తర్వాత, ఆయన కలిగి ఉన్న కృపావరమును బట్టి మీకు తెలుసు కదా, అపోస్తలుడైన పేతురు గారు ఒక్కసారి ప్రార్థన చేయగా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఉంటుంది. 3,000 మంది రక్షణ పొందారు. ఆయన కలిగి ఉన్న కృపావరాన్ని బట్టి అక్కడ ఏం జరుగుతుంది? సంఘానికి క్షేమం జరుగుతుంది. సంఘం ఏం చేస్తుంది?
అభివృద్ధి పొందుతుంది. అపొస్తలుడైన పౌలు గారు కూడా ప్రసంగించినప్పుడు ఆత్మలు ఏమయ్యాయి అంటే వాళ్ళు కలిగి ఉన్న కృపావరమును బట్టి ఏం జరుగుతూ ఉంది, సంఘానికి ఏం జరుగుతూ ఉందంటే సంఘానికి క్షేమం జరుగుతుంది, సంఘానికి అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా మనం దేని గురించి ప్రార్థన చేయాలి? మన సంఘము అనగా చేర్చబడిన వారు, పరిశుద్ధులు. మరి ఇక్కడ కూర్చున్న సంఘంలో చేర్చబడిన వారికి పరిశుద్ధులకి ఏమున్నాయంటే కృపావరములు కలిగి ఉన్నాయి. మరి ఆ కృపావరములు కలిగి ఉన్న వారి గురించి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నాకు ఎలా తెలుస్తుంది బ్రదర్ మరి వాళ్ళకి ఏ కృపావరములు కలిగి ఉన్నాయంటే? మనం ఎప్పుడైతే బైబిల్ ధ్యానిస్తామో చదువుకుంటామో బైబిల్ని బట్టి మనము ఏది రైట్ ఏది రాంగ్ ఒక విషయం చూసుకుందాం. 1 కొరింథీయులు 5వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్లయితే 1 కొరింథీయులు 5వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్లయితే మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు, అటు జారత్వం అన్యులైనదు జరగదు. ఇది ఏ సంఘం గురించి రాస్తూ వచ్చాడు అపొస్తలుడైన పౌలు వారు అంటే కొరంథీయులకు రాసుకుని. కొరంథీయుల్లో ఏముందంటే కొరంథీయుల్లో అక్కడ ఉన్న ఎవరిలో ఒకళ్ళు ఉంది, ఏముంది? అది జారత్వం ఉంది. తర్వాత ఇంకొకటి చదువుకుందాం మనం. 5వ అధ్యాయం 11వ వచనం కూడా చూసుకుందాం. 5వ అధ్యాయం 11వ వచనం కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడుగా కానీ లోగిగా కానీ విగ్రహారాధికుడుగా కానీ తిట్టుబోటుగా కానీ త్రాగుబోతుగా కానీ దోచుకునేవాడుగా కానీ అయి ఉన్న ఎడల సాంగస్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయుచున్నాను. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు కూడా ఎవరు? సహోదరులే. ఈ పైన తెలిపిన లక్షణాలు మనం చాలా వరకు సంఘ ప్రార్థనలో వస్తూ ఉంటుంది. ఏం వస్తూ ఉంటాయంటే మనకి ప్రార్థన జరిగేటప్పుడు ప్రభా నేను వాళ్ళకి అప్పు ఇచ్చాను, ఆ అప్పు మళ్ళీ తిరిగి ఇచ్చేవానిలాగా ప్రభువా నేను ఈ లక్షణాలు కలిగి ఉండి ఈ లక్షణాలు కలిగి ఉండటం వల్ల వాళ్ళ సొంత ఈ సహోదరుడు అనబడేవాడికి ఏ లక్షణాలు ఉన్నాయి? వాడి జారత్వం వల్ల కానీ వాడి లోభత్వం వల్ల కానీ వాడి తిట్టుబోటు కానీ ఎవడో ఒకరిని తిట్టాడు, వాడు ఈయన కొట్టాడు, పోలీస్ కేసు పడింది, ప్రభా నా సహోదరుడికి పోలీస్ కేసు పడింది, ప్రభా రక్షించమని ఇక్కడ మనం ప్రార్థన చేయొచ్చా? ఇక్కడ స్పష్టంగా చెప్తుంది సహోదరుడికి ఉండకూడని లక్షణాలు ఇవి. దీని ద్వారా మనం ఏదో ఒకటి తగిలించుకొని వచ్చి అప్పులు ఇచ్చుకొని మనము దాని ద్వారా వాడు తిరగకపోతే సంఘంలో అవును ప్రభా ఈ సిస్టర్కి ప్రభా ఈ బ్రదర్కి ప్రభా అప్పు తీర్చినట్టు మీరు సహాయం దయచేయండి ప్రభా ఆ సహోదరుడి మీద పోలీస్ కేసు, వాడేదో తిట్టాడు, వాడేదో కొట్టాడు, వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టారు. ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎలా అంటే సంఘంలో మనం నిజమైన ప్రార్థన చేస్తున్నామా లేదా? ఇలాంటి సహోదరులు ఎవరైనా ఉంటే వారి కొరకు మనం అసలు దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? వాళ్ళతో సాంగస్యం చేయకూడదు, వాళ్ళతో కూర్చొని భోజనమైనా కానీ చేయకూడదు. మనం చూసుకున్నట్లయితే ఇస్సాకు రెబ్కా గర్భఫలం విషయంలో కానీ అబ్రహాము లోతు విషయంలో కానీ అలాంటి విషయాల్లో మనకి ఎలా తెలుస్తుందంటే బైబిల్ వాక్యాలను రిఫరెన్స్గా తీసుకొని అది సత్యమా ఆ సహోదరుడు ఆ కార్యము. ఇప్పుడు ఆ సహోదరు గురించి మన సంఘం అంతా కూర్చి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం ద్వారా ఏం జరుగుతుంది అంటే సంఘ ప్రార్థన చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే రిలీఫ్ వస్తుంది. ఎవరి గురించి ప్రార్థన చేయాలంటే ఇలాంటి లక్షణాలు ఉన్నవారి గురించి ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే అది సంఘ ప్రార్థన అవ్వదు. సంఘ ప్రార్థన ఎలా ఉండాలి? మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే సంఘానికి క్షేమం రావాలి, అట్ ద సేమ్ టైం సంఘానికి ఏం రావాలి? అభివృద్ధి రావాలి. మరి సంఘానికి క్షేమం అభివృద్ధి ఎవరి వల్ల వచ్చిందంటే ఈ సంఘం ఎవరి గురించి చేస్తుంది? అపొస్తలుడైన పౌలు గారు రాసిన ప్రతి ఒక్క పత్రికలో వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు చేసిన ప్రార్థన బట్టి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎవరు అపొస్తలుడైన పౌలు గారు? దేవుని హింసించిన వాళ్ళ ప్రథముడే కదా అతను. దేవుడు సంఘాన్ని హింసించాడు కదా. కానీ ఎప్పుడైతే దేవుని ఎరిగి రక్షణ పొందిన తర్వాత దేవుడు సంఘము క్షేమాభివృద్ధి కొరకు అతను ఏం చేశాడంటే పాటుపడ్డాడు. కాబట్టి ఆ సంఘము పౌలు కోసం ఏం చేసింది? ప్రార్థన చేసింది. అపొస్తలుడైన పేతురు వారు కూడా ఏం చేసి వచ్చారంటే మనకు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం చూసుకున్నట్టయితే ఆయన వాక్యం చెప్తున్న పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చి ఒకేసారి ఎంతమంది రక్షణ పొందారంటే 3000 మంది రక్షణ పొందినట్టు మనం చూద్దాం. ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 24వ వచనం చూసుకున్నట్లయితే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 24వ వచనం. మరణం ఆయనను బంధించి ఉండుట అసాధ్యం కనుక 2వ అధ్యాయం 41వ వచనం చదువుకున్నాక 41వ అధ్యాయం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఇందాక ఒక సంఘం మన రెఫరెన్స్ ఏం చూసుకున్నాం? అపొస్తలుల కార్యం 12వ అధ్యాయము 5వ వచనంలో
ఇప్పటికే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనంకి ఎంతమంది చేర్చబడ్డారు సంఘంలోనికి? 3000 మంది చేర్చబడ్డారు. వాళ్ళందరూ సంఘంగా కూడుకొని పేతురు గారి కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అంటే, పేతురు గారు ఉండటం వల్ల సంఘానికి ఏం కలుగుతుంది? క్షేమం కలుగుతుంది. సంఘానికి ఏం కలుగుతుంది? అభివృద్ధి కలుగుతుంది. కాబట్టి పేతురు గారి గురించి అత్యాసక్తిగా ప్రార్థన చేస్తూ వచ్చారు. చూద్దాం మనం అక్కడ ప్రార్థన అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనం చూసుకున్నట్లయితే వాళ్ళ ప్రార్థన, అప్పుడు ఆ ప్రార్థనకి ఫలితం ఉంటుంది. 12వ అధ్యాయం 12వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చును. అక్కడ అనేకులు కూడి ప్రార్థన వాళ్ళు ఇంకా ప్రార్థన చేస్తున్నారు. స్టిల్ ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? పేతురు గారి కోసమే. వాళ్ళు పేతురు గారి కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన దేవుడు విని ఫలింపు వచ్చి పేతురు గారు అక్కడికి వచ్చారు కూడా. అక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలంటే అత్యాసక్తితో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మొదటిగా మనం ప్రార్థన ఎవరి కోసం చేయాలంటే మనం సంఘంగా కూడుకున్నాం కాబట్టి, సంఘము అనగా దేవుడు తన సురక్తం ఇచ్చి తీసుకున్న ప్రజలము, పరిశుద్ధులము గనక మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే ఇక్కడ సహోదరుల్లో కూడా ఏ లక్షణాలు ఉంటాయనేది మనం చూసుకుంటూ వచ్చాము. అపొస్తలుల కార్యంలో చూసుకుంటూ వచ్చాము. ఆ 11వ అధ్యాయంలో అలాంటి సహోదరుల కొరకు మనం ప్రార్థన చేస్తే, అంటే మేము సహోదరులుగా చేర్చబడి సంఘంలో ఉండి కూడా లోబిగాను, విగ్రహారాధకులుగాను, జారత్వంగాను కలిగి ఉన్న లక్షణాల కొరకు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనలో ఏముండదంటే ఫలింపు ఉండదు. మనం చేసే ప్రార్థన మన సంఘానికి ఏం రావాలంటే క్షేమం రావాలి, అభివృద్ధి రావాలి. ఈ అపొస్తలుల కార్యంలోనే మనం చూసుకుంటూ వచ్చాం. వీళ్ళు ప్రార్థన చేశారు. ఎవరి గురించి? పౌలు రాసిన అన్ని పత్రికల్లో పౌలు గారి గురించి మీరు మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. పౌలు గారి గురించి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నదాన్ని బట్టి పౌలు గారు దేవుడికి ఏం చెల్లించారంటే కృతజ్ఞతాస్తుతులు. వాళ్ళు ఎందుకు పౌలు గారి గురించి ప్రార్థన చేయాల్సి వచ్చింది అంటే, పౌలు గారి వాళ్ళ సంఘానికి ఏముంది అంటే క్షేమం ఉంది, సంఘానికి ఏముందంటే అభివృద్ధి ఉంది. అలానే పేతురు గారి వల్ల ఏముందంటే క్షేమం ఉంది, అభివృద్ధి ఉంది. మనం ఇంకా చూసుకున్నట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం కానీ, మత్తయి సువార్త 21, 22 అధ్యాయంలో కానీ మనం ప్రార్థన చేయనప్పుడు ఇప్పుడు అత్యాసక్తితో ప్రార్థన చేయమని ఇక్కడ ఉంటుంది. అక్కడైతే మనం పొందాము అని. ఎలా ప్రార్థన చేయాలి? మనము పొంది ఉన్నామని ప్రార్థన చేయాలి. యాకోబు సువార్త 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15, 16 వచనంలో విశ్వాసంతో ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనము విశ్వాసంతో ప్రార్థన చేయాలి, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయనప్పుడు అది మనం పొంది ఉన్నామని ప్రార్థన చేయాలి. మనం సంఘంగా ఇక్కడ కూడుకున్నాం. మనం ఫస్ట్గా ధ్యానించింది ఏంటంటే మనము ప్రార్థనలు 2 రకాలు ఉంటాయని చెప్పుకుంటాం. వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన సంఘంలో చేయకూడదు. మనకి వచ్చే ప్రార్థన మనలో దాదాపుగా అన్ని వ్యక్తిగత ప్రార్థనలే వస్తాయి. మరి ఆ వ్యక్తిగత ప్రార్థన నిజమా అవునా కాదంటానికి మనకు ఆన్సర్ వచ్చింది ఏంటంటే, ఇస్సాకు రిబ్కా ద్వారా ఏమొచ్చింది? దేవుడి పిల్లల్లో వాళ్ళు చేర్చబడ్డారా లేరా? ఆ తర్వాత అబ్రహాము, లోతు విషయం చూసుకుంటూ వచ్చాము. వాళ్ళు చేసింది అక్కడ వ్యక్తిగత ప్రార్థన అయినప్పటికీ ఆ సంఘానికి ఏం కలిగింది? క్షేమం కలిగింది, అభివృద్ధి కలిగింది. మనం ఇక్కడ చేసే ప్రార్థన మనలో ఏమున్నప్పటికీ ఆ ప్రార్థన చేసే ప్రార్థన మన వల్ల మన సంఘానికి ఏం కలగాలంటే క్షేమం కలగాలి, అభివృద్ధి కలగాలి. అవి మనకి ఎలా తెలుస్తుందంటే మన నిత్యము బైబిల్ చదువుకోవడం ద్వారా ఏ సహోదరుడు ఎలా ఉన్నాడు, ఏ సహోదరుడు ఎలా ఉన్నాడు, సంఘంలో చేర్చబడిన దేవుని సంఘం, దేవుని ప్రజలు ఎలా ఉన్నారని మనం గుర్తు ఎరిగి ఆ ప్రజల కొరకు మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయడం ద్వారా సంఘంకి ఏముంటుందంటే క్షేమం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. ఆ ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయనప్పుడల్లా మనం ఎలా ఉండాలి? అవి మనం పొందాము అనుకొని ప్రార్థన చేయాలి. మనం విన్న వాక్యాన్ని బట్టి మనము ప్రార్థించేవారుగా ఉందాము. ఎలా అంటే సంఘము కొరకు, సంఘ క్షేమం కొరకు, క్షేమం తర్వాత అభివృద్ధి కొరకు మనం ఆసక్తితో, అత్యాసక్తితో, విశ్వాసంతో మరియు పొంది ఉన్నామని మనం దేవునికి ప్రార్థించేవారుగా ఉన్నాం కాక. ఈ వాక్యాన్ని దేవుని దీవించును కాక.